ఒరిస్సా నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి నుండి 10 కిలోల 470 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సిఐ చిన్నంనాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా ఖండూరు గ్రామానికి చెందిన శంకర్ సాహు గుంటూరులో టైల్స్ ఫ్లోరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గుంటూరులో గంజాయి వ్యాపారం చేసే ఒక వ్యక్తితో స్నేహం ఏర్పడి అతనికి అవసరమైనప్పుడు గంజాయిని తెచ్చి ఇస్తే కిలోకు 8,000 వరకు ఇస్తానని చెప్పడంతో ఒరిస్సాలో గంజాయిని కొని తరలిస్తుండగా ఇచ్చాపురం ఎల్స్ గేట్ వద్ద ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22/9/24 తేదీన అనగా నిన్న సాయంకాలం 4 గంటల సమయంలో ఒరిస్సాకు పలసర గ్రామానికి చెందిన శంకర్ సాహు అనే వ్యక్తి ఇచ్చాపురం ఎల్సీ గేట్ దగ్గర ఒక బ్యాగ్తో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా ఆయన బ్యాగ్ మన టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అయిన చిన్నంనాయుడు ఎస్ఐ గారు అతను చెక్ చేసుకున్న ఆయన దగ్గర 10.470 kgs గంజాయి దొరకడం జరిగింది. ఆయన్ని విచారించగా ఆయన ఒరిస్సాలోని కంధమాల్ డిస్టిక్లోని గంజాయి కొని గుంటూరు తీసుకువెళ్తున్నాడు. గుంటూరులోనేమో అక్కడ అధిక రేటుకి అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఇందులోనేమో శంకర్ సాహునేమో నిన్న అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజేమో రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించడం జరుగుతుంది. ఈ సరుకేమో ఒరిస్సాలోని కంధమాల్ డిస్ట్రిక్ట్ నుండి వయా పలసర మీదుగా గుంటూరు వెళ్తుంది. అందులోనేమో ఈయన ట్రాన్స్పోర్టర్గా అధిక ధరకు అమ్మడానికి అక్కడ తీసుకువెళ్తున్నాడు. ఈయనపై కేసు కట్టడం జరిగింది. రిమాండ్ నిమిత్తం JMFCకి ఇచ్చాపురం తరలించడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రస్తుతం ఒరిస్సాకు సంబంధించి మన లోకల్ పర్సన్ ఒకప్పుడు ఉండేది. అందులో వాళ్ళకు కూడా ఫస్ట్ ఒక 15 రోజుల కిందట అదుపులో తీసుకుని రిమాండ్ తరలించడం జరిగింది. అంతకుముందు కూడా ఒక 2-3 కేసులు వాళ్ళ మీద కట్టడం జరిగింది. లోకల్లో ఎవరున్నా వాళ్ళపై మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ ఒరిస్సా గ్రామానికి చెందిన వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఏమో ఈజీగా ఉంటుందని ఇచ్చాపురం సోంపేట ఎంచుకోవడం జరుగుతుంది. బరంపురంలోనే పోలీస్ పహారా కొంచెం అంటే RPF GRP అక్కడ ఉండడం వల్ల ఈ 2 పోలీస్ స్టేషన్లోనేమో RPF GRP లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ బస్సు మార్గంలో వస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్లో కంటిన్యూస్గా గంజాయిపై నిఘా పెట్టడం జరిగింది.